प्रभु की जय, पिलात प्रभु की जय, पिलात प्रभु की जय, पिलात प्रभु की जय जय। ఇదిగో మీ రాజు. సిలువ వేడి, సిలువ వేడి, సిలువ వేడి. మీ రాజును సిలువ వేయమందురా. సీజర్ తప్ప మాకు మరొక రాజు. ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని. ఆయన రక్తం మా పైన మా పిల్లల పైన ఉండును గాక. పోయి సిలువ వేసుకునడి. పిలాతు ప్రభువుకి జై, పిలాతు ప్రభువుకి జై, పిలాతు ప్రభువుకి జై. పోయి హిబ్రూ గ్రీకు భాషల్లో నజరేయుడగు యేసు అని విలాసం రాయించి ఈతని సిలువపై కొట్టించుడు. అతను రాజని చెప్పుకుంటున్నాడు ప్రభు. లేదు, ఏమి ఆజ్ఞాపించితిమో అది జై. సిలువ తెప్పించుడి. భూమి పైన పెట్టి కలవరి కన్ను వరకు నిలువై నీకుండా రాగించుడి. నా రక్షకుడా, జ్యోతులు మేము అంత చేయుటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గం అందు నా మీద గల దయ వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను నియోమాలను మొదలు ఎడబాసిపోతిని. ఇప్పుడు అయినను పూర్ణ ఆత్మతో నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం ఈ మమతను భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుట్టి వదచింది. కానీ రెండవ స్థలము, భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి సిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయి. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకుని తన సిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన సిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. క్షమాపణ పొందిన హృదయాలు
యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంత అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలి. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసిపోయింది. తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనే దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నా. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవరూ నాకు చెయ్యనివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్ళీ ఆ సిలువతో పైకి లేచినట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. దీక్షాపరణ మాత్రమే యేసుక్రీస్తు చుట్టూ ఉండండి. దయచేసి అర్థం చేసుకోండి. డ్రెస్సులో లేని వాళ్ళు దూరంగా ఉండండి కొంచెం. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేద కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో పొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఐదవ స్థలము. సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయి. యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చేయడానికి. కానీ యేసు ప్రభువును చూస్తూ ఉంటే బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు సిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. నీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మేము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి.
ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించాడు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం మీకు స్తోత్రం చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసు ప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అవలల కాలం అల్లాడింది, అల్లాడింది. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా. ట్రాక్టర్లు కొంచెం స్పీడ్గా కావాలి, జనరేటర్ కూడా స్పీడ్గా కావాలి. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. 7వ స్థలం. యేసు ప్రభువు 2వసారి శిలువ భారం మోయలేక నేల కూరుట. మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. గాయాలకు కదలడం వల్ల దేవుని వెక్కువైంది. అయినా ఆయన మనస్సు
యేసువా, నిన్ను ఈ విధంగా అనడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు నీ సహాయానికై నా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. సమయం కలిసి వచ్చింది. యేసు ప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకు యేసు క్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్ళీ అయినా ఆయన పోయింది. అది తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేల కూల్చింది మా పాపములే. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు నీ సహాయానికై నా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసు న్యాయపు తీర్పునే ఇచ్చిందా, పోయలేని మ్రానుతో మోము పైన. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జెరూసలేము నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి,
ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీ కన్నీరు మున్నీరుగా ఏడవసాగాడు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబో బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవు ఈ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. పాపలోకమే సిలువ వేసిందా? యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? పోయలేని గానుతో భూమి పైన తొమ్మిదవ స్థలం. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి ఇది చూసి కానీ వారు కొరడాలతో కొడుకు. ఎనిమిదవ స్థలం. యేసు ప్రభువు తన జెరూసలేము నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితం. ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవు ఈ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. తొమ్మిదవ స్థలం. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద బోర్ల పడుట. యేసు ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము? త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. క్రింద మరోసారి ఇది చూసి ఆ సైనికులు చంపెడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన వైపు
నీవు పీడిస్తున్న యేసు నేనే అని ప్రభువు సౌలు మారుమోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా. తరచూ నా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. పట్టెక్కగలిగితే నిరాశ వలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. కొట్టండి రా. మీరందరూ పడాలి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి రా. తమ్ముడు తమ్ముడు ఈశ్వరికి కొద్దిగా పైకి కిందకి ఎక్కండి అప్ప. అది ఆ యొక్క శిలువకు మేకులు మోస్తూ ఉన్నారు. యేసు చేయుచున్నాము ఆయనలో కనిపిస్తుంది. మరీ ఎక్కువ అయితే ముందు పదకొండవ స్థలం యేసు. హలో, ఈ యొక్క కార్యక్రమాన్ని అనంతరం ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. దయచేసి ఆలయంలోకి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కూర్చోండి బాబు. నీవు చేసి చీముంటుంది కానీ ప్రేమమూర్తి నీవు చూపిన ప్రేమను కృతజ్ఞతగా. తండ్రి, వీరు చేయనది వీరు ఎరుగని క్షమింపుడు, వీరిని క్షమింపుడు అని వేడుసమో ఈ ప్రాణ త్యాగము, ఈ కలువరి పయనం
ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఆయన కలియుగ తాడు పిల్లలకి వారిని ఇచ్చిన దుఃఖం కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఈ విధంగానైనా నేను చేసిన పాపం యేసుక్రీస్తు కుమారుడికి స్తోత్రం. అరే ఉండండి రా తల్లి